ఇంట్లో నోటికి రుచిగా అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలనుకుంటే నాకు గుర్తొచ్చేది ఈ టమాటా పులావ్ ఒకటే. దీని టేస్ట్ చాలా బావుంటది. 5 నిమిషాల్లో అయిపోద్ది. పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ పెట్టినా కూడా ఫుల్‌గా ఖాళీ చేసి తీసుకొస్తారనమాట. దీనికోసం ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్‌లో గీ కానీ, ఆయిల్ కానీ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసేసి ఒక 2 పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. ముక్కల కంటే టమాటా ప్యూరీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ టమాటా ప్యూరీలోనే మన టేస్ట్కి సరిపడు ఉప్పు, కారం అలాగే పసుపు వేసేసి ఈ టమాటా ప్యూరీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసేసి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసి 3 విజిల్ పెట్టేసుకుంటే మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కూడా రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.